ఓం నమ శివాయ. మనం ఈరోజు వ్యాఘ్రేశ్వరుని ఆవిర్భావం చూద్దాము. సూతుడు ఇలా చెప్పారంట. హిరణ్యాక్ష హిరణ్యశిపుల బావమరిది ఒకడు ఉండేవాడు. వారి పేరు దుందుబి నిర్హాద్రుడు. జ్యేష్ఠస్థానం అనే అడవిలో ఒక శివరాత్రి నాడు ఒక భక్తుడు శివుణ్ణి అత్యంత భక్తితో ఆరాధిస్తూ ఉండగా ఈ దుందుబి నిర్హాదుడనేవాడు పెద్ద పులి వేషంలో వెళ్ళాడు. కానీ భక్త రక్షణార్థము భర్గుడు అక్కడ ప్రత్యక్షమయ్యారంట. నిర్హాదుడు సరాసరి నిటలాక్షుడి మీదకి లంఘించాడంట. శివుడు ఆ పులిని పిల్లని పట్టినట్లుగా పట్టి చంకర్న ఇరికించుకొని పిడికిలి బిగించి మాడ మీద ఒక గుద్దు గుద్దాడంట. అంతే, పెడపబ్బలు పెడుతూ నేల మీద పడి చచ్చిపోయాడంట రాక్షసుడు. ఆ అరుపుల్ని విని భయపడి అక్కడికి చేరిన భక్తులు మహాదేవుడి దర్శనంతో అఖండమైన ఆనందాన్ని పొందారంట. ఆ రూపంతోనే అక్కడ వెలసి తమని సర్వదా రక్షించమని ప్రార్థించారంట. తక్షణమే అక్కడొక్క లింగంగా పరిణమించాడంట శివుడు. పులిని చంపిన ఆ తావున వెలిసిన కారణంగా వ్యాఘ్రేశ్వరుడిగా అక్కడ ఆరాధించబడుతూ ఉన్నారంట. ఆ లింగారాధన చేసి యుద్ధాలకు వెళ్లే వాళ్ళు విజయాన్ని పొందుతారంట. శివుని ఇంకో చిత్రమైన పేరవలసిన కథ ఇక్కడ చెప్పుదాము. పూర్వము విదలుడు ఉత్పలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళంట. వాళ్ళు పురుషుల చేతుల చావు లేకుండా వరాన్ని పొంది దేవతలందరినీ పీడించడం మొదలుపెట్టారంట. ఒకనాడు శివేచ్ఛాసాన నారదుడు వారి వద్దకు వెళ్ళి పార్వతి సౌందర్యాన్ని వర్ణించి చక్కగా చెప్పాడంట. అప్పటి నుంచి ఆ పాపిష్టి వాళ్ళకి మోహం కలిగిందంట. ఆ తల్లిని అందుకోవడం కోసమని ఆకాశంలో పడి వెతుక్కోసాగారంట. మరి వాళ్ళ పాపమే పండిందో లేకపోతే పుణ్యమే పుచ్చిందో గాని అమ్మవారు పరమేశ్వర్తో కలిసి విలాసంగా పూలమంతి నాడుతూ కనిపించారంట. అసలే ఎర్రని చేతులు ఆవిడివి. ఈ పూల బంతి తాకేసరికి కంది మరింత ఎర్రబారి శివుడి హృదయాన్ని రాగనంజితం చేస్తున్నాయంట. అటువంటి రసవత్తరమైన ఘట్టంలో దాపురించారంట విదల ఉత్పల్లు. అమ్మవారి అందాన్ని చూసి ఆరాటపడిపోయారంట. ప్రమదుల వేషాలను ధరించి సమీపానికి వెళ్ళారంట. ఆ దొంగ ప్రమదులు అక్కడికి చేరగానే కనిపెట్టాడంట శివుడు. ఓరగా చూశాడంట. వాళ్ళని అమ్మవారు కూడా కనిపెట్టారట. వారిద్దరూ నవ్వుకొని కందుకకేలితో మునిగిపోయారంట. ఉన్నట్టుండి అమ్మవారు తన చేతి బంతి ఆ ఇద్దరి మీదకి విసిరిందంట. ఆ దెబ్బకి గింగిరాలు తిరిగి అంత ఎత్తు నుండి కాశీక్షేత్రంలో పడి చచ్చిపోయారంట. వాళ్ళని తాకిన బంతి కూడా వారి వెనకే భూమికి జారి కాశీలోని జ్యేష్ఠేశ్వర లింగం ప్రక్కన లింగాకృతిలో నిలిచిందంట. ఆ లింగానికి కందుకేశ్వర లింగము అని పేరు వచ్చిందంట. హరిబ్రహ్మాదులందరూ వచ్చి ఆ లింగాన్ని ఆరాధించుకుని వెళ్ళారట. ఇలా అనంతమైన నామాలు అపురూపమైన లీలలు గల అమృతతత్వం ఆ శైవతత్వం అంటున్నారు. సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు. తర్వాత కథని తర్వాత వీడియోలో చూద్దాం.